బ్రేకింగ్ న్యూస్ భూమరా వర్సెస్ టీటీడీ వివాదం రాను రాను ముదురుతుంది. భూమరా టీటీడీని ఆ పాలక మండలిని ఓ రేంజ్ లో ఛాలెంజ్ చేస్తున్నారు. మీరెంత దాయాలనుకున్నా ఆ మొత్తం రహస్యాలన్నీ నా చేతికి ఇట్టే వచ్చేస్తాయని పేపర్ ప్రెజెంటేషన్లు ఇస్తున్నారు భూమరా. ఒకవేళ మీరు నా మనుషులందరినీ తీయాల్సి వస్తే వారు ఏకంగా 4700 వరకు శాశ్వత ఉద్యోగులుగా ఉన్నారని, అలాంటి వారందరినీ తీయగలరంటూ సవాల్ విసురుతున్నారు భూమరా. ఇంతకీ ఈ కాన్ఫిడెన్షియల్ పేపర్స్ ఈ ఉద్యోగుల ద్వారానే వస్తున్నాయా, లేక పాలక మండలిలో ఎవరైనా భూమన మనుషులున్నారా? దీని భావమేమి తిరుమలేసా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీటీడీ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎవరికి బిల్లులు ఇవ్వాలా, ఎవరికి బిల్లులు ఇవ్వకూడదు అని చెప్పేటువంటి అధికారం ఎలా ఉంటుందండి? దీనికి సమాధానం చెప్పాలా? ఇంతవరకు చరిత్రలో బిఆర్ నాయుడు తప్ప ఈ రకమైనటువంటి సర్క్యులేట్ చేసినటువంటి వ్యక్తి లేనే లేడు. దీని వెనుక మతలబు ఏంటి తిరుమలేశ? ఇది బిఆర్ నాయుడు గారు మళ్ళా ఈరోజు మధ్యాహ్నం రాత్రి 7 గంటలకు నా మీద ఇక మామూలుగా ఉండదు, నా మీద యుద్ధం అనాలనో మరి ఏ రకమైనటువంటి దాడి అనాలనో, కానీ సమాధానం చెప్పి దాడి చేయండి. ఈ కాన్ఫిడెన్షియల్ ఎట్ట బయట వచ్చిందో ఈనాడు పత్రిక రేపు మళ్లీ నా మీద చక్కటి వార్త కూడా రాయవచ్చును. కాన్ఫిడెన్షియల్ మామూలుగా అయితే నేను చెప్పినటువంటి విషయాలు కరుణాకర్ రెడ్డికి ఎలా తెలిసినాయి అని రాసినారు. ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ అన్నటువంటి మాట పెట్టి బిఆర్ నాయుడు గారే స్వహస్తాలతో సంతకం చేసింది కూడా నా దగ్గర ఉంది, ఇంకా వస్తాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చేసేటువంటి అరాచకాలను కరుణాకర్ రెడ్డి అయితేనే ఎత్తి చూపగలిగేటువంటి వాడు అని నాకు అందజేస్తూనే ఉంటారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. కాన్ఫిడెన్షియల్ లెటర్ బయటికి రావడంపై కూడా ఆయన ఇది ఎలా వచ్చిందంటూ కూడా ఒక క్వశ్చన్ అయితే చేశారు. సో అయితే ఇప్పటికే ఆ టీటీడీ నుంచి బయటికి వస్తున్నాయని కూడా ఎలా వస్తున్నాయంటూ కూడా ఇప్పటికే కొన్ని పత్రికల ద్వారా వివరిస్తున్నారు. మరి ఈ లెటర్ పరిస్థితి ఏంటంటూ కూడా ఆయన ఇదివరకే మీడియా సమావేశంలో అయితే ప్రశ్నించారు. అయితే ఒకవేళ తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, జైల్లో పెడతాను అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎలాంటి ఆధారాలు లేకుండా వాంటెడ్ గానే ఇలాంటి ఘటనలకు పాల్పడదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఏంటి కాన్ఫిడెన్షియల్ లెటర్? దీనిపై కూడా అటు భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అయితే ఎలా చూడాలి? అఖిల, గత ప్రభుత్వంలో కొనసాగిన అధికారులే ఇప్పటికీ టీటీడీలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా వారి బదిలీల పైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మొత్తం బదిలీలు చేయాలంటూ ప్రతిపాదన చేసినప్పటికీ గతంలో ఉన్న ఈవో శ్యామలరావు వీటిని అడ్డుకున్నారు. ముఖ్యంగా ఏదైతే గోవిందరాజ్ సత్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ నుంచి గత పాలక మండలి చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డితో పాటు మిగతా వారు కమిషన్లు తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కొంత విజిలెన్స్ విచారణ జరిగింది. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జరిపిన విచారణలో కూడా ఇది నిజమని తేలడంతో ఇచ్చిన విచారణలో ఇది నిజమని తేలినట్లు సమాచారము. దీనికి సంబంధించి అందుకు బిల్లులు ఆపివేయమని చెప్పినట్టు తెలుస్తుంది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఏదైతే ఆసుపత్రి నిర్మాణాలకు సంబంధించి బిల్స్ ఆపద్దంటూ కూడా సీఎం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాటికి బిల్లులు క్లియర్ చేయమని చెప్పినట్లు సమాచారం. అయితే ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు 2 కాన్ఫిడెన్షియల్ లెటర్స్ అప్పట్లో ఉన్న ఈవో శ్యామలరావుకు పంపించాడని చెప్పాడు. అవి 18వ తేదీ ఒకటి, 25వ తేదీ ఒకటి వచ్చాయి. ఒకటి బిల్లులు ఆపేయమని, రెండోది బిల్లులు ఇవ్వమని. ఈ 2 కాన్ఫిడెన్షియల్ లెటర్స్ నాకు అందాయంటే టీటీడీలో నా మనుషులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా అంటూ ఓపెన్ ఛాలెంజ్ బహిరంగంగా టీటీడీ పాలక మండలితో పాటు టీటీడీలోనే ఉన్నత ఉద్యోగులకు ఒక ఛాలెంజ్ విసిరాడు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విసిరాడని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలోనే ఏదైతే గోశాల వ్యవహారం ఇష్యూ బయటకు వచ్చినప్పుడు కూడా 2500 మంది తన మనుషులు టీటీడీలో పనిచేస్తున్నారు, తనకు ఒక అనువనువును నిత్యము సమాచారాన్ని బయటకు చెప్తున్నారంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు. అప్పట్లో పెద్ద ఎత్తున దీనిపైన విమర్శలు కూడా వచ్చాయి. టీటీడీ ఉద్యోగులు కూడా దీన్ని తమ బతుకులు ఎందుకు కొడుతున్నాడు, ఉద్యోగాల్లో చేరాము, ఆయన 2 దఫాలు టీటీడీ చైర్మన్ గాను 2 పర్యాయాలు
టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం తగదన్నారు. కానీ ఈరోజు ఆయన ఏదైతే గోశాల ఇష్యూపై పోలీసులు ఆయన్ను విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు 11 గంటలకు ఉదయం వచ్చాడు. ఆ తర్వాత 1:10 వరకు ఆయన్ను విచారించారు. సుమారు 2 గంటల 10 నిమిషాల పాటు విచారించిన నేపథ్యంలో పోలీసులు చాలా వరకు మీకు ఈ రహస్యాలు ఎలా బయటకు వచ్చాయి అన్న అంశం మీదనే ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. టీటీడీలో గతంలో ఉన్న డాక్టర్ హరినాథ్ రెడ్డి గోశాల డైరెక్టర్గా పనిచేశారు. అతన్ని తర్వాత ఏకాదశి తొక్కిసలాట ఘటన ఇష్యూలో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వ్యవహారాలతో అతను వివరాలు బయటకు ఇచ్చాడా అన్న నేపథ్యంలో కూడా విచారణ జరిగినట్లు సమాచారము. తాజాగా జరిగిన ఏదైతే ఆయన గతంలో ఏదైతే బిల్లులు ఆపివేశారో ఇప్పటికే నిర్మాణాలు కొన్ని ఆగిపోయినా ఉన్నాయి. ముఖ్యంగా గోవిందరాజు సత్రాలకు సంబంధించి అప్పట్లో పటిష్టంగా ఉన్న సత్రాలను పడగొట్టి 2 అధునాతనమైన సత్రాలను నిర్మించడానికి అప్పట్లో 16 పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి పనిచేసిన 8 నెలల కాలంలో ఏకంగా 1600 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనుల కోసం విడుదల ఏదైతే మంజూరు చేశారో ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి పెద్ద ఎత్తున ఇటు టీటీడీ విజిలెన్స్తో పాటు అటు స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా విచారణ జరిపిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కొన్ని నిర్మాణ పనులు ఆపివేసిన పరిస్థితి. కానీ ఆసుపత్రి నిర్మాణ పనులు ఆపవద్దని సీఎం ఆదేశించడం వల్ల ఆ పనులు కొనసాగుతున్న నేపథ్యం. అయితే ఏదైతే ఈ వివరాలు బయటికి రావడానికి కారణం అప్పట్లో పనిచేసిన అధికారులు, అప్పట్లో పనిచేసిన ఉన్నతాధికారి ఒకరు ఇప్పటికీ రెగ్యులర్గా పనిచేస్తున్నారు. అతను ఇప్పటికీ ఉద్యోగుల ఏదైతే బదిలీలను వ్యవహారాలను మొత్తం చూస్తున్న పరిస్థితి. టీటీడీ కింద క్షేత్రస్థాయి వ్యవహారాలన్నీ మొత్తం అతని కనుసన్నల్లో ఉన్నాయి. అతని ద్వారా బయటకు పోయాయంటూ కూడా ఏదైతే చైర్మన్ వర్గంతో పాటు పాలక మండలి కూడా భావిస్తున్న నేపథ్యంలో అతనికి ఏదైతే పెద్ద ఎత్తున ప్రభుత్వంలోనే ఓ అధికారి సాయం ఉండడంతో ఇంకా కొనసాగుతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. అతన్ని బదిలీ చేయాలంటూ పలుమార్లు సీఎంకు ఇటు టీటీడీ చైర్మన్తో పాటు పాలక మండలి విజ్ఞప్తి చేసినప్పటికీ ఆ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. ముఖ్యంగా తాజాగా 8 మంది డిప్యూటీ ఈఓలను బదిలీ చేసిన నేపథ్యంలో వారు ఇప్పటి వరకు బదిలీ చేసిన స్థానాలకు చేరుకోలేదు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్తో పాటు టీటీడీ ఈఓ అదనపు ఈఓ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని కూడా కొంత ఆపివేశారంటే చాలా బలమైన కోటరీ వీరికి వ్యతిరేకంగా పనిచేస్తుందా లేకపోతే ఏం జరుగుతున్నదే అర్థం కాదు. ఇప్పటికీ పరిపాలన 1.5 సంవత్సరం పైన ఏదైతే నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటికీ టీటీడీలోనే అన్ని వ్యవస్థల మీద వారికి పట్టు లేకపోతుంది అన్న విమర్శలు కూడా వస్తున్న నేపథ్యం. మొత్తం మీద అయితే భూమన కరుణాకర్ రెడ్డి మీరు ఏ వ్యక్తి మీద చర్య తీసుకోవాలనుకుంటే 4700 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు, వీరంతా నా మనుషులే, వీరందరినీ తీసివేస్తారా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. అంతేకాకుండా తన మీద కుక్కల్లాగా బౌబౌ అంటూ విమర్శలు వస్తాయి తాను మాట్లాడిన ప్రతిసారి. ఇదంతా ఏదైతే టీటీడీ చైర్మన్తో పాటు ఆయనకు అనుబంధంగా ఉన్న మీడియా పనిచేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈరోజు ఆయన మీడియా సమావేశంలో భూమన్ కరుణాకర్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో ముఖ్యంగా బీఆర్ నాయుడును టార్గెట్ చేసుకున్నాడు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ వైఫల్యాలను చెప్పకనే చెప్పి చూపించాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే టీటీడీలో ఇప్పటికీ బదిలీలు పూర్తి స్థాయిలో చేయలేకపోవడము, ఆ బదిలీలు చేసినప్పటికీ వారు ఆయా బదిలీ చేసిన ప్రాంతాల్లోకి వెళ్ళలేకపోవడం కూడా ఒక పెద్ద మైనస్గానే భావిస్తున్నారు. ఇది ఉద్యోగ వర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి పట్టులేదని చెప్పుకోవడంతో పాటు ఏదైతే ఇటు ఉన్నతాధికారుల మాటలు ఏదైతే బదిలీ రూపంలో బయటకు వచ్చిన ఉత్తర్వులను కూడా ఆచరణలో డిప్యూటీ ఈఓ స్థాయి అధికారులు ఎందుకు వారు బాధ్యతలు చేపట్టలేదు అన్న విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇది మిగతా ఉద్యోగులకు కూడా అలుసుగా మారే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద గతంలో కీలక స్థానాల్లో పనిచేసిన ఉద్యోగులు ఇప్పటికీ కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. అంతేకాకుండా విజిలెన్స్ ఆరోపణలు 45 మంది ఉద్యోగుల మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏకంగా వీరంతా అక్రమాలకు పాల్పడ్డారని టీటీడీ ఉద్యోగుల మీద రిపోర్ట్ ఇచ్చింది. అయితే గతంలో ఉన్న ఈఓ శ్యామలరావు ఈ రిపోర్టును తొక్కిపట్టడమే కాకుండా బదిలీలను కూడా పూర్తి ఆపివేయడంతో ఈ విషయంలోనే ఇద్దరి మధ్య టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మధ్య అదేవిధంగా ఇటు శ్యామలరావు మధ్య విభేదాలు పెద్దవై చివరికి శ్యామలరావు బదిలీ వరకు వెళ్ళింది. తాజాగా వచ్చిన ఈఓ వీరి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంటే ఎందుకు ఆపాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయా, మరి ఎందుకు ఆపివేశారో అర్థం కాని పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇటైతే ఏ పార్టీకైనా సానుభూతి పరులు కొంతమంది ఉంటారు, కానీ కొంత ఏదైతే లక్ష్మీ శ్రీనివాస ఏజెన్సీస్ పేరుతో పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో నియామకాలు చేపట్టారు తాత్కాలిక ఉద్యోగులుగా. అప్పట్లో చేరిన ఉద్యోగులు కూడా చాలా కీలక స్థానాల్లో ఉంటే ఇట్లా క్లర్కు ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ స్థాయిలో ఉంటారో వారు ఈ పేపర్స్ను బయటికి పంపి ఉంటారా, లేకపోతే ఏదైతే ఉన్నతాధికారితో పాటు అతను గతంలో నియమించుకున్న కొంతమంది అధికారులు ఈ
ఈ విధంగా ఈ పేపర్స్ను లీక్స్ చేస్తున్నారా అన్న పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. మొత్తం మీద ఈ రోజు మాత్రం భూమన్ కరుణాకర్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరాడని టీటీడీకి అదేవిధంగా ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరాడని చెప్పక తప్పదు అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. సో ఏదైతే ప్రస్తుతం టీటీడీ కాన్ఫిడెన్షియల్ లెటర్స్ అయితే బయటకు రావడంపై తీవ్ర దుమారం రేగుతుందని చెప్పాలి. భూమన కరుణాకర్ రెడ్డి అయితే మీడియా సాక్షిగా కూడా ఆ లెటర్ని అయితే తీసుకొచ్చి మరి సో దీని వెనకాల ఎవరున్నారు, ఎలా వస్తాయి అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే చేశారు. అలాగే బీఆర్ నాయుడుకు ఒక సవాల్ కూడా విసిరారు. అయితే తన మనుషులు చాలా మంది శాశ్వత ఉద్యోగులు ఇప్పుడు టీటీడీలో పనిచేస్తున్నారు. ఒకవేళ తీయాల్సి వస్తే వాళ్ళందరినీ కూడా తీసేస్తారా, దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా ఒక క్వశ్చన్ వేశారు.